కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచిందని వైసీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ ప్రకాశం జిల్లా మార్కాపురంలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు గడవక ముందే విద్యుత్ ఛార్జీలు పెంచామని వైసీపీ నేతలు రోడ్డెక్కడం విడ్డూరంగా ఉందని, గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకుని భ్రష్టు పట్టించిందని, అధికార దాహం తీరక కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, తెలుగుదేశం పార్టీ 2019లో అధికారం దిగిపోయే నాటికి రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉండగా వైసీపీ ప్రభుత్వం వచ్చాక విద్యుత్ రంగాన్ని కుదేలు చేసిందని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. మీ భాగవతం మొత్తం నేను చెప్తాను. 1,29,000 కోట్లు మొత్తం మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరిగింది, ఈ రాష్ట్ర ప్రజలకు నష్టం జరిగింది. వినియోగదారులపై విద్యుత్ ఛార్జీల భారం మీరు మోపింది 32,000 కోట్లు. విద్యుత్ సంస్థలపై పెరిగిన అప్పులు 49,596 కోట్లు. VTPS కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్ల ఏర్పాటులో మీరు నష్టం, అంటే ఏర్పాటు చేయటంలో మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల నష్టం జరిగింది 12,800 కోట్లు. పోలవరం ప్రాజెక్టు వల్ల హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రొడ్యూస్ చేయకుండా దాన్ని జాప్యం చేయడం వల్ల వచ్చిన నష్టం 4,770 కోట్లు. స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లలో వచ్చిన నష్టం 2,690 కోట్లు. ఈ ఏడాది 7,000 మెగావాట్ల సోలార్ పవర్కి సికి, అంటే ఈ మధ్య మీరు పేపర్లలో కూడా చూశారు, సెకీకి నష్టం దగ్గర 385 కోట్లు. ఈ అన్నిటి మీద అప్పుల మీద వడ్డీ భారం 10,800 కోట్లు. ఏపీ డిస్కంలు, ఏపీపీడీసీఎల్ నిర్వహణ వైఫల్యంలో వచ్చిన నష్టాలు 9,600 కోట్లు. జెన్కో ప్లాంట్లు